ఈరోజు నేనేం చేశానో తెలుసా? స్పైసీ చికెన్ కర్రీ చేశాను. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాధనా వరల్డ్. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం అందులో ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ చికెన్ కర్రీకి ఎప్పుడైనా బ్రౌన్గా రావాలి, అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ తొందరగా వేయడానికి కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మనకి ఆనియన్స్ అనేది ఫ్రై అవుతాయి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మనం కావలసిన పదార్థాలు యాడ్ చేసుకున్నాము. ముందుగా ఆనియన్స్ని బ్రౌన్గా వేపుకుందాము. అందులో మనం కొన్ని గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాము. కొంచెం టేస్ట్ బాగుంటుంది గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవటం వల్ల. గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకొని మనం ఇంకొంచెం సేపు వీటిని అన్నిటిని బాగా వేపుకుందాము. ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఆనియన్స్ చాలా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. అందులోకి ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. మరి ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ అంత బాగలేదు. ఒక 1 or 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. దానిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఫ్రై చేసుకుందాము. పుదీనా అనేది ఇప్పుడే వేసుకోవాలి, అప్పుడు ఆయిల్లో బాగా వేగితే రుచికి బాగొస్తుంది. పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేగిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ అనేవి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక 2 టమాటో వేసుకొని ఫ్రై చేసుకున్నాము. టమాటో అనేది బాగా సాఫ్ట్గా ఆయిల్లోనే మొత్తం మగ్గిపోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకొని చూడండి, ఆనియన్స్ అనేది అలా సాఫ్ట్గా కావాలి. ఆనియన్స్, టమాటోస్ అన్నీ బాగా ఆయిల్లోనే వేగాలి. ఇప్పుడు మనం అందులోకి కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకున్నాము. కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కర్రీకి కసూరి మేతి అనేది. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకున్నాము. నేను 1 కిలో చికెన్ తీసుకున్నాను. ముందే నీట్గా కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి చికెన్ని. ఇప్పుడు చికెన్ని అందులో వేసి కలుపుకున్నాము. చికెన్ని కొంచెం వాటర్ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకున్నాము. మళ్ళీ ఒకసారి కావాల్సింటే మనం వేసుకోవచ్చు. పచ్చగా దంచి పెట్టుకున్న కొంచెం గరం మసాలా అనేది వేసుకున్నాము. అందులో యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసాను. వంటకు సరిపడా పసుపు వేసుకొని మనం ఫ్రై చేసుకుందాము. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం పసుపు, ఉప్పు, కారం అనేది మనకి చికెన్కి అంతా బాగా పట్టాలి. ఫ్రై చేసుకున్నాము నీట్గా. ఇప్పుడు అందులోకి మనం ధనియా పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాము. ఈ ధనియా పౌడర్ని నేను ధనియాలు తీసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ పుట్టించుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది చాలా. ఇప్పుడు కొంచెం కారం పొడి అనేది వేసుకుందాము. ఒక 2 స్పూన్స్, 2.5 స్పూన్ అయితే 1 కిలో కర్రీకి సరిపోతుంది. ఇప్పుడు వీటిని బాగా
కలుపుదాము. చికెన్కి అంతా స్పైసెస్ కలిసేలా కలుపుకోవాలి. కారము, ధనియాల పొడి, సాల్ట్ అన్నీ వేసి బాగా కలుపుకుందాము. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. స్లోగా అయినా సరే బాగా ఫ్రై చేసుకుంటే రెసిపీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ కర్డ్ అనేది పెరుగు యాడ్ చేశాను. పెరుగు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా మీరు కావాల్సింటే జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఇంకొంచెం బాగా గ్రేవీ అనేది వస్తుంది. ఇలా అంతా ఒకసారి చెక్ చేసుకోవాలి. బాగా వచ్చింది. ఇప్పుడు మీకు ఏమైనా కొంచెం సాల్ట్ అందుకు అవసరమైతే వేసుకోవచ్చు. నేను కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. చూడండి. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మరి ఎక్కువ వాటర్ వద్దు, ఎందుకంటే చికెన్లోనే వాటర్ ఉంటాయి కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేస్తే మళ్ళీ అంత టేస్ట్ బాగుండదు. కొంచెం వాటర్ వేసుకొని మనం పెట్టుకుందాము. ఆ కొంచెం వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చే చాలు. మళ్ళీ ఎక్కువ విజిల్స్ వచ్చే చాలా సాఫ్ట్గా అయిపోతుంది. చూడండి, టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఇందులోకి మనం బగారా రైస్ కాంబినేషన్ తింటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాము. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాధన వరల్డ్.